క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా ప్రవచన పుస్తకం 2వ అధ్యాయము 5వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ లోకమంతా చీకటితో నిండిపోతున్నటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. పాప చీకటి, అవిశ్వాస చీకటి, భయాల చీకటి, నిరాశ చీకటి, కుటుంబ సమస్యల చీకటి. కానీ దేవుడు ఈరోజు మనకు ఒక గొప్ప పిలుపుతో పిలుస్తూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? రండి అని చెప్పేసి. ఇది ఒక ఆహ్వానం, ఇది ఒక ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు, ఇది ఒక రక్షణ పిలుపు. అంత మాత్రమే కాదు, ఇది మార్పు పిలుపు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు చీకటిలో ఉండండి అని అనలేదు, వెలుగులో నడవండి అని చెబుతూ ఉన్నాడు. అలాగైతే వెలుగంటే దేవుని సన్నిధి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏమాత్రమును చీకటి లేదు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అక్కడ చీకటి పారిపోతుంది, భయం పారిపోతుంది, నిరాశ పారిపోతుంది, ప్రతి విధమైనటువంటి బంధకాలు విరిగిపోతూ ఉంటాయి, ప్రతి విధమైన శాపాలు తొలగిపోతూ ఉంటాయి. మోషే దేవుని సన్నిధిలో నడిచినప్పుడు అతని ముఖం వెలిగింది. ఎందుకో తెలుసా? వెలుగుతో కలిసినటువంటి వాడు వెలుగులా మారిపోతూ ఉంటాడు. ఈరోజు చాలామంది ప్రార్థన లేకుండా జీవిస్తూ ఉన్నారు, బైబిల్ లేకుండా జీవిస్తూ ఉన్నారు, దేవుని సన్నిధి లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకే జీవితంలో గందరగోళం ఎక్కువైపోయింది. కాబట్టి నా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. వెలుగులో నడవడం అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడం. వెలుగు ఎప్పుడు కూడా పాపాన్ని బయట పెడుతూ ఉంది. చీకటిలో మనిషి పాపాన్ని దాచుకోవచ్చు, కానీ వెలుగులో దాచలేడు. యోసేపు ఐగుప్తులో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పాపానికి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? అతను దేవుని వెలుగులో నడిచాడు. వెలుగులో నడిచేటువంటి వారికి లక్షణాలు ఎట్లా ఉంటారో తెలుసా? వాళ్ళు నిజాయితీ ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, దేవుని భయము కలిగి జీవిస్తారు, పాపంపై విజయాన్ని కలిగి ఉంటారు. చీకటిలో జీవించేటువంటి క్రైస్తవుడు బలహీనుడైపోతాడు, వెలుగులో జీవించే క్రైస్తవుడు శక్తిమంతుడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. వెలుగులో నడిచేటువంటి వారికి దారి స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమైన. అందుకనే సంకీర్తనలో మనం చదువుతాం, నీ వాక్యము నా పాదములకు దీపము. వెలుగు ఉన్న చోట మార్గం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలామంది ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఏ దారిలో నడవాలో తెలియదు, ఏది దేవుని చిత్తమో తెలియదు. ఎందుకో తెలుసా? వారు దేవుని యొక్క వెలుగులో లేరు. దేవుని వాక్యం లేకుండా జీవితం చీకటి ప్రయాణం అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇజ్రాయేలు ప్రజల అరణ్యములో అగ్ని స్తంభాన్ని అనుసరించారు. ఆ వెలుగు వారిని ఏం చేసిందనంటే కనుక సరైనటువంటి గమ్యానికి తీసుకుని వెళ్ళింది. అలాగే దేవుని యొక్క వెలుగు మనల్ని ఏం చేస్తుంది అంటే కనుక తప్పు సంబంధాల నుండి, తప్పు నిర్ణయాల నుండి, భయంకరమైన ప్రమాదాల నుండి, ఆత్మీయ పతనము నుండి మనల్ని కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తే నిజమైనటువంటి వెలుగు. యోహాను సువార్త 8:12 యేసు ప్రభువారు చెప్పారు, నేను లోకమునకు వెలుగును. యేసు లేకుండా జీవితం చీకటి, యేసుతో జీవితం ప్రకాశం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన పాప చీకటిని తొలగిస్తాడు, ఆయన నిరాశ చీకటిని తొలగిస్తాడు, ఆయన కన్నీటి రాత్రిని ఆనంద ఉదయముగా మార్చుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే కనుక ఈరోజు దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, నా బిడ్డ ఇంకా ఎంతకాలం చీకటిలో ఉంటాం? రా, నా
నా వెలుగులో నడువు అని చెప్పేసి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకా చీకటిలో ఉన్నావేమో, ఈ రోజున ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. వెలుగులో నడిచేటువంటి వాడు ఇతరులకు కూడా వెలుగవుతాడనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెబుతూ ఉంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒక నిజమైనటువంటి విశ్వాసి ఇంటికి వెలుగుగా ఉంటాడు, సంఘానికి వెలుగుగా ఉంటాడు, సమాజానికి వెలుగుగా ఉంటాడు. పౌలు జైల్లో ఉన్నప్పటికీ కూడా వెలుగుగా నిలిచాడు. దానియేలు బబులోనులో ఉన్నప్పటికీ కూడా వెలుగుగా నిలిచాడు. అలాగైతే ఒక ప్రశ్న, మన జీవితం ఇతరులను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉందా, లేక చీకటిలోనికి నెడుతూ ఉందా అనేటువంటి విషయాన్ని గమనించి ఈ దినం యొక్క వాగ్దాన ప్రకారంగా రండి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు గనుక వెలుగులో నడవటానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగైతే గనుక చీకటి పెరుగుతున్నటువంటి కాలం ఇది, దేవుడు తన ప్రజలను వెలుగులోనికి నడవమంటూ ఉన్నాడు. అలాగైతే గనుక ప్రార్థన వెలుగులో నడవాలి, వాక్య వెలుగులో నడవాలి, పరిశుద్ధత వెలుగులో నడవాలి, యేసు యొక్క వెలుగులో నడవాలి. అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే గనక మన కుటుంబం మారుతుంది, మన జీవితాలు మారుతుంది, మన భవిష్యత్తు మారుతుంది, మన ద్వారా మరెందరూ వెలుగులోనికి వస్తారు. అలాగైతే కనుక ఈ రోజున ప్రభు పిలుస్తూ ఉన్నాడు రండి అని. నిరాశ నుండి వెలుగులోనికి రమ్మని, పాపము నుండి వెలుగులోనికి రమ్మని, భయము నుండి వెలుగులోనికి రమ్మని, యేసు దగ్గరకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకని రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. అలాగైతే కనుక ఈ రోజున ఇంకా చీకటిలో ఉన్నావేమో, ప్రభు నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు గొప్పది, ఆ పిలుపు పరిశుద్ధమైనది, అది పరలోక సంబంధమైనది. కాబట్టి ఆయన పిలుస్తూ ఉంటుండగా ఆయన ఆహ్వానాన్ని అందుకొని ఆయన కృపలో మనం బలపడదాం. ఆయన అనుగ్రహించేటువంటి నిత్య రాజ్యానికి వారసులుగా మనం ఉందాం. ఆయన సిద్ధపరిచినటువంటి ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా ఉందాం. అలాంటి ధన్యకరమైనటువంటి శ్రేష్టకరమైన జీవితాల్లో కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.